మనం ఎలా ఉన్నా గానీ కొంతమంది మనల్ని పొగిడే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనల్ని తిట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది మనల్ని అసహించుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనల్ని హత్తుకునే వాళ్ళు ఉంటారు. మనం ఎలా ఉన్నా గానీ మనకే కాదండి, ఇదే పరిస్థితి, ఇదే సిచ్యువేషన్స్ అనేవి యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా జరిగాయి. కావాలంటే మీరు చూడండి, యేసుక్రీస్తు వారు ఎంతో చక్కగా ప్రతి ఒక్కరిని ప్రేమించి, ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టడానికే పరలోకాన్ని విడిచి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను రిక్తునిగా చేసుకొని ప్రతి ఒక్కరి పట్ల ఎంత ప్రేమ చూపించారో మనం చూసామండి. ప్రతి ఒక్కరిని ఎంత ఆదరించారో మనం చూసామండి. సొసైటీ వెలివేసినటువంటి వాళ్ళని కూడా వెలికి తీసి చక్కగా ప్రతి ఒక్కరిని వెతికి రక్షించి తన ప్రేమని ఎంత పంచారో మనం చూసామండి. మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి యేసయ్యనే అన్ని మాటలు అన్నటువంటి ఎంత మంచి సొసైటీ మనల్ని ఏమి అనుకుని ఉంటుందా? మనం ఎలా ఫీల్ అయిపోతూ ఉంటామండి, వాళ్ళు కూడా మనల్ని పొగడాలనుకుంటూ ఉంటాం, వాళ్ళు కూడా మనల్ని నిర్దోషానాలనుకుంటాం. అలా వద్దండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని చేత నిర్దోషిని ఎంచబడినటువంటి వాడు ధన్యుడు.